అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను దొండకాయ 65 ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దొండకాయలు, పల్లీలు, శనగపిండి, బియ్యపిండి, పసుపు, జీలకర్ర, కారం, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, అందులోకి సరిపడా ఉప్పు, దొండకాయ ముక్కలన్నీ ఈ విధంగా కడుక్కున్న తర్వాత కట్ చేసుకుందాం. ఇలా సన్నగా దొండకాయలన్నింటినీ కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు తీసుకొని దొండకాయ ముక్కలన్నింటినీ అందులో వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఒక్క పొంగు వచ్చే వరకు వాటిని ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని వడకట్టుకోవాలి. అందులో ఉన్న వాటర్ పోయేంత వరకు తీసి గిన్నెలో వేసుకుంటున్నాను. అందులో ఉన్న వాటర్ అన్నీ వెళ్ళిపోయాయండి. స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ముక్కలన్నీ వాటర్ అన్నీ వెళ్ళిపోయాయండి. బౌల్లోకి వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం. కారం కలర్ కోసమేనండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేస్తాం ఇందులోకి. ఒక స్పూను జీలకర్ర, ఒక 2 స్పూన్లు శనగపిండి, ఒక స్పూను వరిపిండి, అల్లం పచ్చిమిర్చిని మెత్తగా మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో కలుపుకుందాం. చేతిని నీట్గా కడుక్కున్న తర్వాత మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని మొత్తం అన్నీ మిక్స్ అయిపోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి దొండకాయ 65. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సాంబార్లోకైనా పప్పులోకైనా అంచుకి చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తము కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మనము తీసి పక్కకు పెట్టుకుందాం. పక్కకు తీసుకొని మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఇలా ఫ్రై అయిపోయాయి. అన్నింటినీ ఒక బౌల్లో తీసుకున్నాం. పల్లీలను కూడా అదే నూనెలో
ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలని ఇందులో వేసుకుందాం. అదేవిధంగా కరివేపాకును కూడా వేసుకుందాం. ఇంతే అండి, ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే టేస్టీ అండ్ దొండకాయ 60 ఫ్రై. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.